వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. ఇది కూడా మా గురువు గారి ఎపిసోడే అండి. ఇందులో సపరేట్గా ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీతో నేను భలే అట్రాక్ట్ అయిపోయినాను. తెలియదు అది ఆత్మ సంబంధమేమో తెలియదు. నేను మొదట్లో వచ్చినప్పుడు గురూజీ తర్వాత నాకు బాగా అట్రాక్ట్ అయింది వీళ్ళండి. వీళ్ళ ఫ్యామిలీ చూపిస్తాను. అసలు ఎంత బాగా నన్ను లవ్ ప్రేమ చూస్తారంటే అంత బాగా చూస్తారు. ఆ ఇంటి ఆడపడుచులాగా చూశారండి నన్నైతే. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళు ఇప్పుడు లేరు, చనిపోయినారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మాస్టర్ బాబా అనమాట. తన గురించి నా దాంట్లో రాశారు నవ మాస్టర్ అని. తను చనిపోయినాక గురూజీ బతికిచ్చినాడు. తన పేరు అసలు పేరు రంజిత్ కుమార్ దాస్, స్కూల్ మాస్టరు. గురూజీ తను చనిపోయినాడు అనుకున్నారు, కానీ గురూజీ బతికిచ్చినాక తన పేరు నవ మాస్టర్ అయింది. గురూజీ తనను బ్రతికించినాక చాలా ఏళ్ళు ఉన్నాడండి. తన ఫ్యామిలీ అనమాట ఇది. తన ఫ్యామిలీతో నాకు బాగా క్లోజ్ అయిందండి. నేను ఆశ్రమానికి పోతానే ఫస్ట్ ఆడ కాళీమాత టెంపుల్ మొక్కొని ఇంకొకరిని నమస్కారం చేసుకొని వీళ్ళ ఇంట్లో కూర్చునేదాన్ని, వీళ్ళ ఇంట్లోనే తినేదాన్ని. వీళ్ళు వాళ్ళ సిస్టర్స్ అనమాట, కూతుర్లు. పెద్ద ఆమె చిన్న ఆమె నాకన్నా పొట్టి గుట్టారు కాబట్టి నేను అట్లా ఫొటోస్ తీసుకున్నాను అనమాట. ఇది పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటరే అనమాట. వాళ్ళ ఇల్లు చూపిస్తానండి. మట్టి మిద్దెలు ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయో, దాదాపు 1950 నుంచి ఆ ఇల్లు ఉందంటండి. అసలు ఎట్లున్నారో ఏమో ఆ ఇంట్లోనే. కానుపులు, పెళ్ళిళ్ళు అన్నీ అయినాయండి. తను గురూజీకి సంబంధించిన ఫ్యామిలీ మనిషి అండి. గురూజీకి మనవరాలు కావచ్చు, అన్న కూతురేమో. ఆ గురూజీకి వాళ్ళ అన్న కూతుర్లను వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారండి. అదే బ్లడ్ రిలేషన్ గురూజీ ఎలాగా పెట్టిపోయాడో చూడండి. బ్లడ్ రిలేషన్ వీళ్ళ భక్తికి గురూజీ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. వీళ్ళకు చాలా డివోషన్ ఉందండి ఈ ఫ్యామిలీకి. వీళ్ళ ఇంట్లో ఒకటి తులసి చెట్టు ఉండండి, అది దీంట్లో ఉందో లేదో తెలియదు. అక్కడ గురూజీకి మొట్టమొదటి నిర్వికల్ప సమాధి స్థితి వచ్చిందని చెప్పారనమాట. ఆ ఫోటో ఇందులో ఉందో లేదో తెలియదు అనమాట. వీళ్ళు గురూజీ ఫ్యామిలీ వాళ్ళే అండి. ఇదంతా మాస్టర్ బాబా ఫ్యామిలీ అంటాము. వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు అంతా ఒక ఫ్యామిలీ. ఇంత చిన్న ఇంట్లో ఎట్లుంటారో ఏమో అర్థం కాదు. నేను అడిగినాను. ఈ ముందర కనిపిస్తున్న వ్యక్తి జయదేవ్ అనమాట. తను బాగా క్లోజ్ నాకు. ఎలా ఉంటారు ఇక్కడ అంటే తను చెప్పాడు, దాదాపు 48 అప్పటి నుంచి ఉందంటండి ఆ ఇల్లు. అట్లాగే ఉంది. ఎలా గడిపినారో ఏమో. తన భార్య అనమాట ఆమె. గురూజీకి మనవరాలు అవుతుందంట. ఇదంతా వాళ్ళ తన కూతుర్లు వీళ్ళు. అతని కూతురు, ఇద్దరు కూతుర్లు. ఈ రెండో కూతురి గురించి చెప్పాలి. ఈ లాస్ట్ నా పక్కన ఉన్నామే రెండో కూతురు జయదేవ్ అనే అతనికి. ఆ అబ్బాయి అతన్ని త్రిషన్ మహారాజ్ అని చెప్పాను కదండి, ఆశ్రమానికి ఆ అమ్మాయిని ఇవ్వు అన్నాడంట. ఆ అమ్మాయి కూడా ఓకే ఒప్పుకోయింది. తను బాగా చదువుకుంటుంది. ఫ్యూచర్లో కావాలంటే మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇప్పటికి ఆశ్రమ సేవ కోసం వీళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు అలా ఉన్నారండి. ఆ నవ మాస్టర్ అని చెప్పాను కదా, తన ఫ్యామిలీలో మధ్యన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఆశ్రమానికి సేవ చేస్తుందండి. ఆడ హాస్పిటల్లో సేవ చేస్తుంది. తను మ్యారేజ్ చేసుకోననింది. ఇప్పటికీ అలాగే ఉంది. తర్వాత తన కూతుర్ని కూడా గురూజీ మళ్ళా ఆశ్రమానికే తీసుకుంటున్నాడు. వీళ్ళు నిజంగా ఆశ్రమం కోసమే పుట్టినారేమో అనిపిస్తుంది కొందరిని చూస్తే గిన. వీళ్ళు గురూజీ మాటకి ఎంత విలువ ఇస్తారో. గురూజీ తదనంతరము మెయింటైన్ చేసే వ్యక్తి త్రిషన్ మహారాజ్ అంటే పరమేశ్వరానంద. మాకు త్రిషన్ మహారాజే నోటికి ఫస్ట్ వస్తుంది. ఆయన మాటకు కూడా అంతే విలువ ఇస్తారండి. ఆ విలువ ఇచ్చే ఇతని చిన్నమ్మాయిని ఆశ్రమానికి వదిలేశారండి. ఇది వారిద్దరి ఫోటో. ఆ మాస్టర్ బాబా గురించి నేను ఒక మాట చెప్పాలి. నన్ను అతను భగవాన్కి మా అని పిలిచేవాడండి. నాకు మ్యారేజ్ కానప్పుడు నా పేరు దేవకి అనమాట. అందుకు అప్పటి నుంచి దేవకి అంటే కృష్ణుని తల్లి కదండి, భగవాన్కి మా అని పిలిచేవాడు. నన్నైతే చాలా బాగా ప్రేమగా చూసుకునేవాడు. నేను ఇంటికి పోతే మన సైడు బొరుగులు తిరువాత చేస్తాం చూడండి, అది నేర్చుకొని నాకు పెట్టేవాడండి. పూరీలు కాల్చి సబ్జీ చేసి ఇచ్చేవాడు. చాలా ప్రేమ చూపిస్తాడు. ఆ ఇంటి ఆడపిల్లగా చూసేవాడండి. వాళ్ళు ఇచ్చిన విలువలో మనం కొంచెం కూడా ఇవ్వలేమండి నిజంగా. వాళ్ళకు నాకు అనిపిస్తుంది వాళ్ళంత ప్రేమగా చూసుకున్నారు, మనం దానికి ఏది చేయలేకపోతున్నామో అనిపిస్తుంది. ఇది వాళ్ళ ఇల్లు చూడండి ఎలా ఉందో అసలు. ఆ ఇంట్లో ఎవరైనా ఉండగలరా? ఇది ధాన్యం నిల్వ చేసేదంట. వాళ్ళు ధాన్యం నిల్వ చేసి ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఇచ్చేస్తారంట, అమ్ముతారంట. ఇదంతా చూడండి. ఇక్కడే నేను చిన్నప్పుడు ఉన్నాను, వాళ్ళ చిన్నప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇది తులసి అండి. తులసి చెట్టు దగ్గరే గురూజీ గారికి సమాధి అయిందని ఆ తులసి పెట్టారనమాట. నిర్వికల్ప సమాధి వస్తుందని. ఇది వంటిల్లు చూడండి ఎలా ఉందో.
తను మాస్టర్ బాబు యొక్క రెండో కూతురండి. తనే మ్యారేజ్ చేసుకోకుండా ఆశ్రమానికి అంకితమైంది. నా వయసు అనమాట. అప్పుడు నేను కూడా తనను చూసి అలాగే ఉండాలనుకుంటే మా గురుగారు లేదు నీకు పెళ్ళి కావాల్సిందని పెళ్లి చేసేసారు. తను ఇప్పటికి కూడా బాగా కనుక్కొని పలకరించిందండి. తను అలాగే ఉంది, అప్పుడు ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. మేమిద్దరం క్లోజ్గా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం అనమాట. బాగా ఆ పరిచయము అది అట్లాగే ఉందండి. అవి నిజంగా తిరిగి రాని క్షణాలు అనమాట అవన్నీ. నిజంగా ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో కానీ నేను అడిగినాను ఎలా ఉంటున్నారు ఇది అంటే వాళ్ళు అట్లా ఏం అనలేదు, మామూలుగా సమాధానం చెప్పినారు. నిజంగా ఆ ఇంట్లో ఒక్కరు కూడా ఉండడానికి వచ్చిన కోడళ్ళు కూడా అడ్జస్ట్ అయినారు ఆ ఇంట్లో అయితే. అది గురూజీ బ్లడ్ రిలేషనే కాబట్టి వాళ్ళు దాదాపు అడ్జస్ట్ అయ్యుండొచ్చు. కానీ అలా ఆ ఇంట్లో అడ్జస్ట్ కావడం చాలా కష్టమండి. మామూలుగా ఈ తరం వాళ్ళకు ఎలా ఉన్నారో అదంతా వాళ్ళ ఈ ఫ్యామిలీలో ఇంకొక చిన్న అమ్మాయి కూడా ఉంటుందండి. ఆ ఫోటో నా దగ్గర మిస్ అయింది. తను ఒక డాక్టర్ను మ్యారేజ్ చేసుకుంది, గురూజీ శిష్యుడే అనమాట. వాళ్ళది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో నాకు వీడియో దొరికితే తప్పకుండా ఏర్పాటు చేస్తాను. తను చాలా ఫేమస్ డాక్టర్ అండి. బాగా నంద్యాలలో కూడా ఉండి కొన్ని రోజులు నేర్చుకొని పోయినాడనమాట. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తను డాక్టర్ అండి, విద్యుత్ బరువా. ఆంధ్రాకు వచ్చి ఆక్యుపెంచర్ నేర్చుకున్నాడు డాక్టర్ దేవనాథ్ దగ్గర. ఇప్పుడు తను చాలా ఫేమస్ అయినాడు. ఈడ ఆశ్రమానికి ప్రతి ఆదివారం ఒకసారి వచ్చి అందరికీ ట్రీట్మెంట్ ఇస్తాడు. ఫ్రీ ట్రీట్మెంటే అని చెప్పినారు, విన్నట్లు గుర్తు. ఈ ఫోటోలో నేను మా చెల్లెలండి అనుకోకుండా ఆశ్రమంలో కలిసినాము. మాకు పుట్టిల్లు ఆశ్రమమే అనిపించిందండి నిజంగా. అమ్మా నాన్న విడిపోయినారు, తల వాళ్ళొక చోట వీళ్ళొక చోట, తమ్ముడు ఒక చోట ఉన్నారు. ఆడపిల్లలకు పిలిచి ఒడి బియ్యం పెట్టాలి అట్లాంటివన్నీ మా ఫ్యామిలీలో అన్నీ లేవండి, అయిపోయినాయి. మాకు ఇదే పుట్టిల్లు అని మేమిద్దరం అనుకున్నాము. నేనేమో అలా అనుకున్నాను, తను కూడా అలాగే అనుకుంటుంది మనకు పుట్టిల్లు ఇదే అని. మేము కలిస్తే అక్క చెల్లెలము ఆశ్రమంలోనే కలవాలండి, ఆ పరిస్థితి ఏర్పడింది మాకు. మా చిన్న చెల్లెలు కూడా ఉంది, తను కూడా మళ్ళీ ఎప్పుడు వచ్చి ఇందులో జాయిన్ అవుతుందో తెలియదు. మా తమ్ముడు ఉన్నాడు, తను ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతాడో తెలియదు. మాకు ఫస్ట్ ఆంధ్రాకి వచ్చింది మా ఇంటికి, మాకు మాత్రం ఇది పుట్టిల్లు అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. తను నాకు స్కిన్ అలర్జీ ఉందండి. తనతో అనుకోకుండా చెప్తే తను మందు చెప్తున్నాడు. అంత పెద్ద డాక్టర్ అయ్యిండు కూడా ఎలా కూర్చున్నాడో చూడండి కింద. మనకు కొంచెం పేరు ప్రతిష్టలు ఉంటేనే మనం నిలుగుతామండి. అక్కడ అసలు ఆశ్చర్యం అండి, ఎంత ఫేమస్గా చదువుకున్న వాళ్ళు కూడా సాధారణంగా ఉంటారన్నమాట. ఒక స్వరూపానంద్ మహారాజ్ అని ఉన్నాడు, నేను పుస్తకం కొనుక్కున్నా, నాకు తెలియదు తను రాసినాడని. ఎంత నార్మల్గా ఉన్నాడంటే తను ఈ పుస్తకం రాసినాడా అనిపించింది. మనం అసలు ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వలేదే తనకు అనిపించింది నాకు. ఆ పుస్తకం నేను ట్రాన్స్లేట్ చేసుకొని చదువుతున్నాను, గురూజీ వచనామృతము. అది నిదానంగా నేను నా దాంట్లో ఏర్పాటు చేస్తాను, తెలుగు ట్రాన్స్లేట్ దీంట్లో ఏర్పాటు చేస్తాను, బెంగాలీ హిందీది. హరి ఓం తస్సత్.